హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పదరెల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 23. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. డాడ్, ఇన్ని రోజుల నుంచి నువ్వు కోరుకున్నది ఈరోజు కోసమేగా. నేను పెళ్ళికి ఒప్పుకుంటే చూడాలి అనేగా. అందుకేగా మీ హెల్త్ కూడా అప్సెట్ చేసుకున్నారు. నేను తారాని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా. మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం చాలా అదృష్టం అంటారు. నేను చాలా లక్కీ అని అనుకుంటున్నా. అందుకే ఇన్నేళ్లకు నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరో, మోసం చేసేవాళ్ళు ఎవరో తెలుసుకుంటాను. తార నన్ను కాలేజ్ డేస్ నుంచే లవ్ చేస్తున్నా కూడా తనని ఇన్నాళ్ళు ఒప్పుకోకుండా ఐ డిడ్ ఏ మిస్టేక్. ఇప్పుడే నేను చేసిన మిస్టేక్ నేను తెలుసుకున్నా. ఆ తప్పుని సరిదిద్దే పనిలోనే ఉన్నాను. అందుకే తారాని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా. తారా, నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అంటూ జానకి వైపు చూస్తూ అడుగుతాడు. ఆనందరావు డోర్కి ఇటువైపు తిరిగి ఉండడం వల్ల హర్ష జానకిని చూస్తుంటే ఆనందరావు చూడడం లేదు. చిన్న, నువ్వు పెళ్లికి ఒప్పుకోవడం కోసమే నేను ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నా. ఆ రోజు ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. నువ్వు పెళ్లికి ఒప్పుకొని నువ్వే వచ్చి పెళ్లి చేసుకుంటాను అంటుంటే నాకు ఇంకా కలగానే ఉంది. నిజంగా ఈ రోజు కోసం చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న చిన్న. నాకు మాటల్లో చెప్పలేని ఆనందం. నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావు చాలు. వాళ్ళ ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి పడకపోయినా కూడా నీకోసం నేను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. అవసరం లేదు అంకుల్, మా డాడీని నేను ఒప్పించుకుంటా. నన్ను బ్లెస్ చేయండి చాలు. హర్షి నా లవ్ యాక్సెప్ట్ చేశాడు. నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ తార బ్లెస్సింగ్ తీసుకుంటుంది. చల్లగా ఉండమ్మా, నాకు ఏం చేయాలో తెలియడం లేదు. నా కాళ్ళు చేతులు గాల్లో తేలుతున్నాయంటూ వెనక్కి తిరిగి జానకి అక్కడే నిలబడ్డావే, లోపలికి రామ్మా. నీకు తెలుసా, చిన్న నువ్వు మాటిచ్చినట్టే పెళ్లికి ఒప్పుకున్నాడు. చిన్న పెళ్లి చేసుకుంటాననేసి తనకు తానే స్వయంగా అడిగాడు. మా జానకి మాటిస్తే నిలబెట్టుకుంటుంది అనేసి నువ్వు మళ్ళీ ప్రూవ్ చేశావమ్మా. ముందు లోపలికి రామ్మా. హర్ష పెళ్లి చేసుకుంటాను అన్న మాట దగ్గరే ఆగిపోయిన జానకి ఆనందరావు మాటలకు ఈ లోకంలోకి వచ్చి బయట ఆగిపోయిన తను మరబొమ్మలాగా లోపలికొస్తుంది. జానకి, చూసావా, చిన్న పెళ్లి కొప్పుకున్నాడు. ఇది చెప్పాలనేనా నువ్వు ఆనందంగా వచ్చావు? చెప్పేయాలని వచ్చాను సార్, కానీ చెప్పలేకపోయాను. ఏంటమ్మా? అదే సార్ అంటూ చెప్పేసి మౌనంగా ఉంటుంది. ఓహో నాన్న, డాడ్ జానకి ఐఏఎస్ నన్ను పెళ్లికి ఒప్పిస్తా అన్నదా? ఏం జానకి ఐఏఎస్? అవునా? ఇదంతా నిజమా అంటూ అడుగుతాడు హర్ష. అవును చిన్న, జానకినే నన్ను నా బాధను చూసి పెళ్లికి ఒప్పిస్తాను అంది. ఇంకా నీ పక్కనే ఉండి నిన్ను మార్చాలని ట్రై చేసింది. చాలా థ్యాంక్స్ జానకి, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఇంత హెల్ప్ చేసిన తనకు చిన్న థ్యాంక్స్ ఏం సరిపోతుంది? అంతకు మించి నేను ఇస్తాగా డాడ్. చిన్న ఇప్పుడే పంతులు గారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టించేనా? అప్పుడే వద్దు డాడ్. ఇన్నాళ్ళు పట్టిన శని నిన్నే వదిలింది. ఇంకా పూర్తిగా వదిలించుకోవడానికి నాకు 2 months టైం పడుతుంది. ఆ తర్వాత నేనే పెళ్లి చేసుకుంటాను. మన కోసం ఇంత చేసిన జానకి ఐఏఎస్కి గిఫ్ట్ కూడా ఇవ్వాలిగా. ఆ మాత్రం టైం సరిపోతుందిలే. నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావు, ఇంకెప్పుడు చేసుకుంటాను అన్నా నాకేం ఇబ్బంది లేదు. వెంటనే నేను ఈ విషయం శ్రావ్యకి చెప్పాలి. జానకి ఇంత హెల్ప్ చేశావు, నువ్వే దగ్గరుండి చిన్నాని పెళ్లి కొడుకుని చేసి తన పెళ్లి జరిపించాలమ్మా. అయ్యో డాడ్, ఆ మాత్రం అడగాలా? ఇంత చేసిన జానకి ఐఏఎస్కు అది కూడా చెయ్యాలి అనేసి తెలీదా? తనే నా పెళ్లి దగ్గరుండి చేస్తుంది. ఏమంటావు జానకి ఐఏఎస్? చెప్పు. సార్, మీకు ఆ రోజే చెప్పాను మీ అబ్బాయి పెళ్లి బాధ్యత నాది అనేసి.
మీరు అడిగినట్టే చేస్తాను. అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. నువ్వు మాటిస్తే ప్రాణం పోయినా తప్పవు. నాకు ఆ నమ్మకం ఉంది జానకి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఉండు, శ్రావ్యకి కాల్ చేసి విషయం చెప్పాలి అంటూ ఆనందరావు పైకి వెళ్తాడు. హర్షి, మై బేబీ అంటూ తార వెళ్ళి హర్షని హగ్ చేసుకుంటుంది. హర్ష కూడా తార చుట్టూ చేతులు పెనవేసి జానకి వైపు చూస్తూ కావాలని తారను హగ్ చేసుకొని కిస్ చేస్తాడు. జానకి హర్ష వాళ్ళ వైపు చూస్తూ ఎన్నో ఆశలతో నిజం చెప్పేయాలని వచ్చాను. నేను చెప్పినా మీరు నమ్ముతారా? లేకపోతే ఇది ఇంకో అబద్ధం అనుకుంటారా హర్ష గారు? నేను ఎలాగో వీటికి అలవాటు పడ్డాను. ఆ బాధ నిజం చెప్పి మీకు కూడా మిగల్చడం కన్నా నా మీద కోపంతో అయినా పెళ్లి కొప్పుకున్నారు. మీరన్నా సంతోషంగా ఉంటారని అనుకుంటూ కట్టుకున్న భార్య పరాయివాడి కౌగిల్లో ఉంది అంటే ఎంత బాధో నాకు కూడా ఇప్పుడు తెలుస్తుంది హర్ష గారు. కానీ మీరు చూసింది నిజం కాదు. నేను చూసే నిజాన్ని నమ్మలేను. మనకి జన్మకు ఇంతే రాసి పెట్టుంది అనేసి సరిపెట్టుకుంటాను అనుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. తార అంటూ జానకి వెళ్ళగానే తనని విడిపించుకొని తార ఇక్కడే వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాను అంటూ జానకి వెనకే బయటకొచ్చి జానకి ఐఏఎస్ అని పిలుస్తాడు. వెళ్తున్న జానకి ఆగగానే తన దగ్గరకు వచ్చి ఏంటి జానకి, షాక్ అయ్యావా? ఇంట్లో సెటిల్ అవ్వాలి అనుకున్నావు, కుదరకపోయేసరికి మెల్లిగా జారుకుంటున్నావా? జానకి మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. నన్ను మోసం చేసినట్టే మా నాన్నను మోసం చేయాలని చూసావుగా. నేను నీకు అవకాశం ఇవ్వలేదు. అవును, నాతో ఏదో చెప్పాలనేసి వచ్చాను అన్నావు. అదేంటో చెప్పకుండానే వెళ్తున్నావు. నేను ఇచ్చిన షాక్కి మర్చిపోయావా? కంగ్రాట్స్ అని ఒక్క మాట కూడా పలుకొని చెప్పేసి పక్క నుంచి వెళ్ళిపోతుంటే అంత తొందర ఎందుకు జానకి ఐఏఎస్? ఏమన్నా అపాయింట్మెంట్స్ ఉన్నాయా ఏంటి? నేను మాట్లాడుతున్నాగా. వెళ్ళిపోతే అర్థం ఏంటి జానకి ఐఏఎస్? మీరే వెళ్ళిపోమని చెప్తారు, వెళ్తుంటే తప్పు పడతారు. నేను వెళ్ళాలా వద్దా? వెళ్ళిపో. మళ్ళీ నా ఇంటికి ఎప్పటికీ రాకు. పొరపాటున నా మనసు మారి నీ మీద జాలి కలిగి మనం మళ్ళీ కలిసిపోదామన్నా కూడా నువ్వు నా ఇంటి గడప తొక్కకు. చూడు, నేను ఈ పెళ్ళికి ఒప్పుకుందే నిన్ను మా డాడ్ని దూరం చేయడానికి. ఇప్పుడు మా డాడ్ చాలా హ్యాపీగా ఉన్నాడు. నువ్వు కనుక ఈ ఇంటికి వస్తుంటే ఆ హ్యాపీనెస్ ఉండదు. నా పెళ్ళిని క్యాన్సిల్ చేసేస్తాను, ఆలోచించుకో. మా డాడ్ అంటే గౌరవం, మర్యాద అంటూ ప్రగల్భాలు పలుకుతావు కదా. ఇప్పుడు చెప్పు, మా ఇంటికి నువ్వు వస్తే ఈ పెళ్ళి క్యాన్సిల్ చేస్తాను. నా డాడ్ మళ్ళీ బాధపడి ఆయన హెల్త్ అప్సెట్ చేసుకుంటారు. నువ్వు నా ఇంటికి శాశ్వతంగా దూరం అయితేనే నేను ఈ పెళ్ళి చేసుకుంటాను. ఆలోచించుకో, చాయిస్ ఈస్ యువర్స్ అంటూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటాడు. మీరింత అనుమానం పెట్టుకోనవసరం లేదు. ఈ జానకి మాట అంటే మాటే. ప్రాణం పోయిన మాట తప్పదు. నేను మీ జీవితానికి ఏ విధంగా అడ్డురాను. నా వల్ల మీ లైఫ్ నాశనం చేసుకోనవసరం లేదు. నేను మీకు మీ ఆనందాలకు ఎప్పటికీ అడ్డురాను. ఒక్కరోజు కూడా ఎందుకు అనలేదు. ఈరోజు అనే హక్కు కూడా నాకు లేదు. మీ ముందు క్యారెక్టర్లెస్గా మిగిలిపోయాను. అది నా గ్రహచారం అనేసి సరిపెట్టుకుంటా. ఆగకుండా తాళి కట్టినప్పుడు అనలేదు కానీ తెంచేసినప్పుడు అడ్డు చెప్పలేదు. అలాంటిది ఇప్పుడు నీకు అడ్డుగా వస్తా అని ఎలా అనుకుంటారు? నేను మీకు దూరంగానే ఉంటాను. సార్ని కూడా కలవను. అసలు ఇక్కడి నుంచి ఎవరికి కనిపించకుండా తెలియకుండా వెళ్ళిపోతాను. హ్యాపీనా? అమ్మయ్యా, నా నెత్తిన పాలు పోసావు జానకి ఐఏఎస్. రోజు నిన్ను చూస్తూ నువ్వు చేసిన మోసాన్ని భరించలేకపోతున్నా. ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత ఆనందంగా ఉంటాను. వెళ్ళిపోతాను, తప్పకుండా వెళ్ళిపోతాను. కానీ సార్కి మాట ఇచ్చాను, మీ పెళ్ళి నేనే చేస్తాను అని. దగ్గరుండి చేస్తాను అని మాటిచ్చాను. మాటిచ్చినట్టు మీ పెళ్ళి చేసేసి వెళ్ళిపోతాను. సార్కి మీరు మళ్ళీ దూరం కాకండి. సార్కి మీరంటే చాలా ప్రేమ. మీకోసం రోజు బాధపడుతూ ఉంటారు. నా వల్లే మీరు వీళ్ళకి దూరమయ్యారు కదా. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా కాబట్టి
సార్కి కొడుగ్గా దగ్గర ఉండి ఆయన్ని చూసుకోండి. చాలే ఆపు నీ నాటకాలు. మా డాడ్ అంటే నీకు ప్రేమ ఉన్నట్టు ఎందుకు ఆ నాటకాలు? సార్ అంటే నాకు ప్రేమ కాదు, గౌరవం, బాధ్యత, దేవుడి కన్నా ఎక్కువ. విధి నన్ను సార్ గారితో కలిపింది, అంతేకాని నేను మోసం చేయలేదు. నీ డబ్బు కోసం వచ్చాను అన్నావు. అసలు నాకు నీ పేరు హర్ష అని మాత్రమే తెలుసు. హర్షిత్ రామ్ అని కూడా తెలీదు. నీ గురించి కనీసం ఒక్క మాట కూడా తెలియని నేను ఎలా మోసం చేస్తున్నా అనుకుంటారు? మీ ఆస్తుల కోసం వచ్చాను అనేసి ఎలా అనుకున్నారు హర్షిత్ రామ్? అంటూ ఇంకా మాట్లాడలేక గట్టిగా ఊపిరి తీసుకుంటూ, పాస్ట్ ఈజ్ పాస్ట్. మన మధ్య ఎన్నో జరిగిపోయాయి. ఇప్పుడు మీకు నాకు మధ్య ఏం సంబంధం లేదు. నేను మీ లైఫ్కి అడ్డు కూడా రాను. ఆ డివోర్స్ తీసుకొని మీ పెళ్ళి అయిపోయాక సార్కి చెప్పకుండా వెళ్ళిపోతాను. నేను చేయాల్సింది అంతే కదా, ఇంకేం లేదు కదా. అంతేకాదు, లైఫ్లో మళ్ళీ నా కళ్ళకు కనిపించకు. గో టు హెల్. హెల్లో హెవెన్లో ఉన్న ఈ జానకి ఎప్పుడూ ఒకేలానే ఉంటుంది అంటూ కార్ తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. హలో శ్రావ్య, మీ అన్నయ్య పెళ్ళికి ఒప్పుకున్నాడమ్మా. ఏమంటున్నావు నాన్న? అన్నయ్య పెళ్ళికి ఒప్పుకోవడం ఏంటి? నువ్వు నిజమే చెప్తున్నావా? నిజమే అమ్మా, అన్నయ్య పెళ్ళికి ఒప్పుకున్నాడు. నాన్న ఒకసారి అన్నయ్యకి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. లేదమ్మా, వాడు పెళ్ళికి ఒప్పుకున్నాడు, కానీ ఇంకా వాడు పూర్తిగా మారలేదు. 2 నెలల తర్వాత పెళ్లి చేసుకుంటా అన్నాడు. మీరు త్వరగా అన్ని పనులు చూసుకొని పెళ్ళికి బయలుదేరండి. అలాగే నాన్న అంటూ కాసేపు మాట్లాడుకొని పెట్టేస్తాడు. హర్షి, నన్ను నా ప్రేమను ఒప్పుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్నాళ్లకు నేను నీకు కనిపించానా డార్లింగ్ అంటూ హర్ష పక్కన చేరి హర్ష చేయి పట్టుకుంటుంది తార. దాన్ని మాటలు అనగలుగుతున్నా కానీ అది చేసిన మోసాన్ని కళ్ళారా చూసినా దాని కళ్ళల్లో నీళ్లు, ఛ, ఎందుకే నన్ను ఇంత మోసం చేశావు? అర్థం లేని డబ్బు మీద పిచ్చితో నా ప్రేమను మనసుని విరిచేశావు కదే. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలని వచ్చావు అంటూ ఆలోచిస్తూ తారా మాటలకి తన వైపు చూస్తాడు. హర్షి, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకు నువ్వే కాల్ చేసి రమ్మని చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగావు. నాకు ఇంకా డ్రీమ్గానే ఉంది హర్షి. కానీ మళ్ళీ 2 months ఎందుకు హర్షి? ఓ, ఈ 2 months మన లవ్ని ఎంజాయ్ చేయాలనా అంటూ హర్ష చేతిని మెడ మీద వాలుతుంది. షూ తారా, ఫస్ట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయి. పెళ్లి చేసుకుంటా అన్నానే కానీ ఇలా మీద పడిపోమనలేదు. నా దగ్గర లిమిట్స్ క్రాస్ చేయాలని చూడకు చిన్నా అంటూ ఆనందరావు వచ్చి కూర్చుంటాడు. డాడ్, మీరు హ్యాపీగా? చాలు చిన్నా. తారా, మీ నాన్నతో నేను ఒకసారి మాట్లాడాలి. హాస్పిటల్ నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అవుతాడు? రేపే అంకుల్ అని చెప్పగానే సరే అని ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. హర్ష మాటిమాటికి తన వాచ్ వైపు చూసుకుంటూ, డాడ్ ఇంకా చాలు, నాకు అర్జెంటు వర్క్ ఉంది. తారా పద అంటూ బయటికి తీసుకెళ్తాడు. డార్లింగ్, మనం ఎక్కడికైనా బయటికి వెళ్దామా? వెళ్తాను, నువ్వు మీ ఇంటికి వెళ్ళు. నా కార్ లేదు డార్లింగ్, నీతోనే కదా నేను వచ్చింది. నీకు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళు, అంతేకాని మన దగ్గర ఈ డ్రాపింగ్లు పికప్లు ఎక్స్పెక్ట్ చేయకు అనేసి తన కారులో బయటికి వెళ్ళిపోతాడు. హర్షి, నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నా కూడా నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? ఒక్కసారి పెళ్ళి కానీ అప్పుడు ఉంటుంది. ముందు నేను వెళ్ళి డాడీకి గుడ్ న్యూస్ చెప్పాలి అనేసి వెళ్ళిపోతుంది. శ్రావణి, శ్రావణి బయటికి రా, శ్రావణి బయటికి రా అంటూ ఇంట్లోకి వచ్చి పెద్దగా అరుస్తుంది జానకి. జానకి, ఏంటమ్మా అలా అరుస్తున్నావు? ఏమైంది? శ్రావణి, నిన్నిక్కడ చూస్తే ప్రమాదం. అమ్మ ఆగు, నాకు శ్రావణి కావాలి. ముందు దాన్ని బయటికి రమ్మను. శ్రావణి అంటూ కోపంగా అరుస్తూ శ్రావణి రూమ్లోకి వెళ్తుంది. పడుకొని ఉన్న శ్రావణిని చూస్తూ శ్రావణి అంటూ పైకి లేపి చెంప మీద లాగిపెట్టి ఒక్కడి పీకుతుంది. లక్ష్మి గారు అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియక భయంగా చూస్తూ ఉంది. చెప్పు, ఎందుకు ఇలా చేశావు? నేను నీకు ఏం అన్యాయం చేశాను?
ఎందుకు నా లైఫ్తో ఆడుకున్నావు? ఎందుకు నా జీవితాన్ని సర్వనాశనం చేశావు? ఎందుకు శ్రావణి ఎందుకు ఇంత చేశావు? మాట్లాడు. ఇన్నేళ్ళు చిన్నప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నావుగా. నీకు అన్యాయం చేశానని నా మీద పడుతూనే ఉన్నావుగా. మాట్లాడు శ్రావణి. నీకు నేనేం అన్యాయం చేశాను? ఎందుకు నా భర్తకి నన్ను దూరం చేశావు? జానకి ఏం మాట్లాడుతున్నావమ్మా? శ్రావణి ఏం చేసింది? ఏం చేసిందో దాన్నే అడిగమ్మా. నీ కళ్ళెదురే ఉందిగా. నా జీవితాన్ని ఎటు కాకుండా చేసేసింది. చెప్పు శ్రావణి. చేసిన దానివి చెప్పడానికి బాధ ఎందుకు అంటూ కోపంగా చూస్తూ అడుగుతుంది. అమ్మా అమ్మా, సుబ్బులు అమ్మెక్కడా? కనిపించడం లేదు. నేను వద్దు అన్న ఆఫీస్కి వెళ్ళిందా? లేదు నీవమ్మా, అమ్మ గుడికెళ్ళింది. ఎప్పుడెళ్ళింది? జానకి ఎప్పుడో వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. ఇది చెప్తే ఇంకా అగ్గి మీద గుగ్గిలమవుతుంది. జానకమ్మ ఎందుకు రాలేదు అని అనుకుంటూ, నివి అమ్మ, జానకి ఇంతకు ముందే వెళ్ళింది. నీకు తినడానికి ఏమన్నా తీసుకురానా? నాకేం వద్దు, అమ్మొచ్చాక అప్పుడు తింటాను అంటూ బయటకు పరిగెడుతుంది. నివ్వమ్మ, ఎక్కడికి? నేను మళ్ళీ వచ్చేస్తాను, నా చాక్లెట్ దగ్గరికి వెళ్తున్నా. అమ్మొస్తే చెప్పు సుబ్బులు అంటూ నివి బుడిబుడిగా పరిగెడుతూ పార్కుకు వెళ్ళింది. అప్పటికే అక్కడ కూర్చొని ఉన్న అతని దగ్గరికి వెళ్ళి నవ్వుతూ చాక్లెట్ అంటూ అతని మెడ చుట్టేస్తుంది. లిటిల్, వచ్చేసావా? నీకోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నా. ఎందుకు లేట్గా వచ్చావు లిటిల్ అంటూ చెయ్యి ముందుకు చెప్పగానే, లిటిల్ చాక్లెట్ బోత్ ఆర్ ఫ్రెండ్స్ అంటూ ఇద్దరూ సైన్ చేసుకోగానే నివి నవ్వుతూ, చాక్లెట్ నేను స్కూల్ నుంచి వచ్చేసి ఇక్కడికే వచ్చాను. నేనేం చేయను, బస్ లేటుగా వచ్చేసింది, అందుకే లేటుగా వచ్చాను అంటూ చాక్లెట్ బొగ్గ మీద కిస్ చేసేస్తుంది. లిటిల్, నువ్వు పెద్ద గడుగ్గాయి, ఇట్టే 3 స్వింగ్స్ చేసేస్తావంటూ నివిని ఒళ్ళోకి తీసుకొని, ఈరోజు స్కూల్లో ఏం చేసింది లిటిల్ అంటూ నవ్వుతూ అడుగుతాడు. ఏం చేసిందో దాన్నే అడుగమ్మా. నీ కళ్ళెదురే ఉందిగా. నా జీవితాన్ని ఎటూ కాకుండా చేసేసింది. చెప్పు శ్రావణి, చేసిన దానివి చెప్పడానికి బాధెందుకు అంటూ కోపంగా చూస్తూ అడుగుతుంది. జానకి, ఏమంటున్నావు? శ్రావణి చేయడమేంటి? అసలేం చేసింది? నాకు భయంగా ఉంది. నువ్వింత కోపంగా ఉన్నావంటే శ్రావణి ఏదో చేసే ఉంటుంది. అసలేం చేసిందమ్మా? అమ్మా, తోబుట్టు అంటే తోడుగా ఉండేవాళ్ళు అంటారు, కానీ నా విషయంలో అది నిజం కాదమ్మా. నా జీవితాన్ని నాశనం చేసి పాతాళంలోకి తొక్కేసిన యమపాసం. అమ్మా, నువ్వు అడుగుతున్నావు కదా, జానకి అల్లుడు గారు ఎక్కడా, అల్లుడు గారితో మాట్లాడతాను అనేసి. కానీ ఆయన నాతో లేరమ్మా, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా దీనంతటికీ కారణం నేను, చెల్లి అని అభిమానించే ఈ శ్రావణి అమ్మ నన్ను ఆయన ముందు ఓ బజారు దానిలాగా నిలబెట్టింది. నన్ను ప్రాణంగా ప్రేమించిన నా భర్త మనసులో విషం నింపింది. చివరికిప్పుడు నా భర్త ముందే నన్ను పరాయి దానిలాగా బ్రతికేలా చేసింది. చివరికి ఆయన దృష్టిలో నన్ను ఓ తిరుగుబోతుదాన్ని చేసిందమ్మా. ఇప్పుడు ఆయన చేతితోనే నా మెళ్ళో తాళి తెంచేలాగా చేసింది అంటూ చెప్పలేక అంతే కింద పడి ఏడుస్తూ, చెప్పు శ్రావణి, నీకేం అన్యాయం చేశాను? ఎందుకు నా జీవితాన్ని ఇలా నాశనం చేశావు? కలిసి పుట్టాం, కలిసి పెరగాలి అనుకున్నా, కానీ ఎందుకు శ్రావణి నా మీద ఇంత కోపం పెంచుకున్నావు? నేనేం చేశాను? అంతా నువ్వే చేసావు, అంతా నువ్వే చేసావు జానకి. అవును, నువ్వే. నేను ఇలా అవ్వడానికి కారణం నువ్వు, ముమ్మాటికి కారణం నువ్వు. చిన్నప్పటి నుంచి ప్రతి దాంట్లో కూడా ముందు నీకు, ఆ తర్వాతే నాకు అని చూస్తుంటే నాకెలా ఉండాలి? అందరూ మాటకు ముందు జానకి, తర్వాత జానకి అంటే నాకెలా ఉంటుంది? అందుకే నేను ఇదంతా చేశాను. నీకు నిజం తెలిసిపోయింది. అయితే ఇప్పుడేం చేద్దామని వచ్చావు? ఏం చేద్దామని వచ్చావు? చెప్పు జానకి, ఏం చేస్తావు నువ్వు? అయినా ఈ నిజాలు నీకెలా తెలిసాయి? అంటే నువ్వు ఆ మహేష్ గారిని కలిసావా? వాడే చెప్పాడా జానకి?
జానకి శ్రావణి వైపు కోపంగా చూస్తుంటే, ఏంటే ఎప్పుడు భయంగా నన్ను చూసే నీ కళ్ళు ఈరోజు ఇలా చూస్తున్నాయి? బ్రతకాలం లేదా? నువ్వు ఆ రోజే మొగుడు వదిలేసినప్పుడే ఏట్లో దూకి చచ్చుంటావనుకున్నా, కానీ నువ్వింకా బ్రతికే ఉన్నావు అంటూ జానకి ఎదురుగా ఒత్తిళ్లపై కూర్చొని జానకిని చూస్తూ ఉంది. శ్రావణి, నువ్వేం చేశావు? జానకి చెప్పేదంతా నిజమేనా? అవునమ్మా, నిజమే. ఇది ఆ మహేష్ని పెళ్లి చేసుకొని రోజు ఏడుస్తూ బ్రతుకుతుంది అనుకున్నా. అప్పుడే నా పగ తీరుతుంది అని సంబరపడ్డాను. కానీ వాడెవడో వచ్చి దీని మెడలో తాళి కట్టగానే వాడి వెంటే వెళ్ళి సంతోషంగా ఉందామనుకున్నావా? నువ్వలా ఉంటే నేనెలా చూస్తూ ఉంటా? అందుకే కదా ఇంత చేశాను. హాహా, నీకు తెలుసా నీ మొగుడికి నువ్వెంత ప్రేమో? చాలా ఏడ్చాడు. నేనే నువ్వనుకొని చాలా ఏడ్చాడు. అంతే కదా? ఎంత ప్రేమించిన వాడైనా కూడా వాడు మొగుడే కదా. కట్టుకున్న పెళ్ళం తన కళ్ళ ముందే ఇంకో మగాడితో అలా చూడకూడని విధంగా చూస్తే ఏం చేస్తాడు? నిన్ను వదిలేసిపోయాడు. అయినా ఆ రోజే వాడి గుండా ఎందుకే బ్రతికున్నావు? ఎందుకు శ్రావణి నేనంటే అంత కోపం? అయినా నా మీద కోపం నా మీద చూపించకుండా హర్ష గారిని ఎందుకు ఇలా చేశావు? ఆయనేం చేశారు? నిన్ను పెళ్లి చేసుకోవడమే వాడు చేసిన పెద్ద తప్పు. నా ఆనందాన్ని నాకు దూరం చేశాడు. ఆ మాత్రం శిక్ష అనుభవించాలిగా. అయినా నీ మీద కోపంతో ఆడదాన్నైనా నేనే నన్ను లెక్క చేయకుండా మహేష్ గాడితో పడుకున్నా అంటే ఆలోచించుకో. నువ్వంటే నాకు ఎంత పగో. నన్ను నేనే తాకట్టు పెట్టుకున్న నాకు నువ్వు నీ మొగుడు ఒక లెక్క అనుకున్నావా? నీ జీవితం నాశనం అవ్వాలి, అదే నా ముందు ఉన్న లక్ష్యం. ఇన్నేళ్ళు చచ్చుంటావనుకున్నా. అమ్మా, మీరు కూడా నన్ను మోసం చేస్తారా? నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది మీరు దాన్ని కలవడానికే కదా. జానకి అంటే ఎందుకు మీకంత ప్రేమ? దీని మీద ఎందుకు మీకు ఈ ప్రేమ? దీనికి నాకు తేడా ఏంటి? చివరికి దీనిలాగానే కదా నేనుంది. ఇంకెందుకు మీకు అదే కావాలి అంటూ? నీకు తెలుసా నన్ను నేను చూసుకున్న ప్రతిసారి ఎందుకు నేను నీలాగే ఉన్నానని ఎన్నిసార్లు నన్ను నేనే గాయపరుచుకున్నానో తెలుసా? ఇప్పుడేంటి? ఇవన్నీ తీసుకెళ్ళి నువ్వు నీ మొగుడికి చెప్పి మళ్ళీ నీ మొగుడితో కలిసిపోదామనుకుంటున్నావా? హాహా, పిచ్చి జానకి, మీరు చేసిన ఒక్క మంచి పనేంటో తెలుసా? అసలు నేను అనేదాన్ని ఉన్నాను అని ఈ ప్రపంచానికి తెలియకుండా చేశారు. నా గురించి నిజం తెలిసినోళ్ళు కేవలం అమ్మా నాన్న, నేను అండ్ ఆ మహేష్ నీ మొగుడు. నువ్వు నీకు అమ్మా నాన్న అనుకుంటున్న వీళ్ళు ఎంత చెప్పినా నమ్మడు, నిజం ఒప్పుకోరు. అలా కళ్ళకు తెర కట్టాను. ఆ తెర తీసేది నేను మాత్రమే. నా ప్రాణమైన తీసుకుంటానంతే, కానీ ఆ నిజం నా నోటితో బయట పెట్టను. నా శవం కూడా ఆనవాళ్ళు లేకుండా నిజం బయటపడనికుండా చేస్తాను. అంతేకాని నేను మాత్రం నిజం బయట పెట్టను. ఆ మహేష్ కూడా బయట పెట్టడు. ఇంకెలా నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటావు? ఇదేమీ త్రేతాయుగం కాదు. అలనాటి జానకి తన పాతివ్రత్యం నిరూపించుకోవడం కోసం అగ్నిప్రవేశం చేయడానికి. వాడు రాముడు కాదు నిన్ను నమ్మడానికి. శ్రావణి, నేను జానకిని అవునో కాదో నాకు తెలీదు, కానీ నా భర్త మాత్రం రాముడికి ఎక్కడ తీసిపోడు శ్రావణి. నా భర్త మీద నాకెంత ప్రేమ ఉందో అంతకు 10 రెట్లు ఆయనకి నా మీద ప్రేమ ఉంది శ్రావణి. అయితే నువ్వు చెప్పేస్తే నిజం నమ్ముతాడా జానకి అంటూ అడుగుతుంది శ్రావణి. నమ్ముతాడు. నా మీద ప్రేమ ఆయనకి నిజం తెలుసుకునేలా చేస్తుంది. ఒక్కసారి ఆయనకి నిజం తెలిస్తే ఈ లోకమంతా కూడా ఒకవైపు ఉన్నా నా కోసం వస్తాడు. హర్ష గారికి నేనంటే అంత ప్రేమ శ్రావణి. ఆ ప్రేమే నాకు ఆయన లోకమనేలా చేసింది. నాకు నచ్చింది ఏది కూడా నాకు దగ్గర అవ్వనివ్వవు, దూరం చేసేస్తావు అనే చిన్నప్పటి నుంచి నా ప్రతి ఇష్టాన్ని చంపుకుంటూ వచ్చాను. అలానే ఉన్నాను. నీకోసమే నేను ఇష్టపడిన హర్ష గారిని కూడా కాదు అనుకున్న శ్రావణి. నువ్వు చెప్పావనే నాకు ఇష్టం లేని పెళ్ళికి ఒప్పుకున్నా.
కానీ ఆయనే వచ్చి నా మెడలో తాళి కట్టారు. నీకు కావలసింది నేను దూరం అవడమే కాబట్టి ఆయనతో కలిసి వెళ్ళిపోయాను. అప్పుడన్నా నువ్వు ప్రశాంతంగా ఉంటావనుకున్నా. హర్ష గారు ఎంత మంచివారంటే నేను కలగనని ప్రపంచం నాకు పరిచయం చేశాడు. ఆయన ప్రేమతో నన్ను పూర్తిగా మార్చుకున్నాడు. నా ప్రపంచం ఆయనే అనేలా చేశారు. నా మీద నమ్మకం లేకపోయినా కూడా ఆయన ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. ఆ ప్రేమ నాకు ఎప్పటికీ దూరం కానివ్వడు. ఆయన మనసులో అనుమానం అనే ఉచ్చును పోగొడతాను. నేనేం తప్పు చేయలేదని ఆయనకు తెలిసేలా చేస్తాను అని చెప్పి జానకి బయటికి వెళ్తుంటే, అమ్మ జానకి అన్న లక్ష్మి మాటకు వెనక్కి తిరిగి, అమ్మ నువ్వేం భయపడకు, శ్రావణి గురించి నిజం బయటపడనివ్వను. నా భర్తను ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు అంటూ అక్కడి నుండి బయటకు వస్తుంది. ఇప్పుడు చెప్పు లిటిల్, స్కూల్లో ఏం చేశావు అంటూ నివ్విని అనగానే, నేనేం చెయ్యలే చాక్లెట్, ఈరోజు మా అమ్మకి ఫీవర్ వచ్చింది. నేను స్కూల్కి వెళ్ళను అంటే మా అమ్మ పంపించింది. అందుకే డల్గా ఏం చేయకుండా. మీ అమ్మకు ఫీవర్ వస్తే నువ్వుండి ఏం చేస్తావు లిటిల్? నీట్గా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి. ఏం కాదు, మా అమ్మకు బాగాలేకపోతే నేనెలా వెళ్తాను? కానీ మా అమ్మే నన్ను పంపించింది. సరే లిటిల్, మనం ఆడుకుందామా? తెలుసా ఈరోజు నేను చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాను. అందుకే నీకోసం నేను ఫాస్ట్గా ఇక్కడికి వచ్చేసాను. చాక్లెట్, నేను ఇంటికి వెళ్తాను, మా అమ్మ దగ్గరికి వెళ్తాను అంటే నాతో ఆడుకోవాలి లిటిల్. అప్పుడే వెళ్ళిపోతావా అని అంటుంటే, మరి అక్కడ మా అమ్మకు బాగాలేదు కదా చాక్లెట్, అందుకే అన్నమాట. మనం రేపొచ్చి ఆడుకుందాం. నీకు తెలుసా, నెక్స్ట్ ఫ్రైడే నా బర్త్డే. ఆ రోజు మనం బాగా ఆడుకుందాం, సరేనా చాక్లెట్? ఓహో, ఈ లిటిల్ అప్పుడే పుట్టేసిందా? అయితే మరి నాకు గిఫ్ట్ ఏమి ఇస్తావు లిటిల్? పిచ్చి చాక్లెట్, నా బర్త్డేకి నువ్వు గిఫ్ట్ ఇవ్వాలి చాక్లెట్. నేను నీకు ఇవ్వడం ఏంటి చాక్లెట్? ఓ అవునా, అయితే నేను ఇప్పుడే నీకు గిఫ్ట్ ఇస్తాను. మరి నువ్వు నాకు నా మామూలు ఇచ్చేయాలి లిటిల్ అంటూ అనగానే నివి అతని బుగ్గ మీద ముద్దు పెట్టేస్తుంది. లిటిల్, నేను నీకు ఐస్ క్రీమ్ తీసుకొస్తాను, వెయిట్ చేయి అంటూ ముందుకు వెళ్తూ అక్కడే ఆగుతాడు. చాక్లెట్, ఏంటి ఐస్ క్రీమ్ అనేసి వెళ్లకుండా ఇక్కడే ఆగావు ఏంటి అంటూ నివి అతని దగ్గరకు వస్తుంది. లిటిల్, నాకు అర్జెంట్ కాల్ వచ్చింది, నేను త్వరగా వెళ్ళాలి, నువ్వు కూడా వెళ్ళాలిగా, పద, నీకు ఐస్ క్రీమ్ ఇప్పించి వెళ్ళిపోతాను అని చెప్పి నివిని తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు. వెంటనే తనకు ఐస్ క్రీమ్ ఇప్పించి నివి జాగ్రత్తగా వెళ్ళు అంటూ వెంటనే కార్ తీసుకుని ఆగకుండా వెళ్ళిపోతాడు. ఏమంత అర్జెంటు పని వచ్చిందో ఏంటో. నివి ఐస్ క్రీమ్ తీసుకొని, ఏంటి చాక్లెట్ ఇలా వెళ్ళిపోయాడు? అమ్మ వచ్చే ఉంటుంది త్వరగా అంటూ వెళ్తూ, హాయ్ అమ్మా, కార్ ఇక్కడే ఉందేంటి అంటే, అమ్మ ఇక్కడే ఉందా, లోపలే ఉందా, నేను వెంటనే వెళ్ళి అమ్మను కలవాలి అంటూ నివి లోపలికి వెళ్తుంది. ఇక్కడే నా కోసం వెయిట్ చేయకపోతే అలా బజారు మీదకి వెళ్తే ఎవడైనా దొరికేవాడుగా అన్న హర్ష మాటలు మనసు నుంచి మెదడుకి చేరుతుంటే ఆగకుండా కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. రెండో పెళ్లి చేసుకుంటా అనేసి ఎలా అన్నారు హర్ష గారు? నన్ను తిట్టినా కూడా నాకు దూరంగా ఉన్నా ఇన్ని రోజులు నా వారే అనుకున్నా, కానీ మన మధ్య బంధం పూర్తిగా చెరిపేస్తున్నారు. మీకు ఈరోజు అన్ని నిజాలు చెప్పేయాలని వచ్చాను హర్ష గారు, కానీ మీరు నా మాట కాదు కదా, కనీసం నా నీడను కూడా భరించలేకపోతున్నారు. ఇంకా మన మధ్య ఈ దూరం శాశ్వతమేనా హర్ష గారు? నన్ను వదిలేసి మీరు ఇంకో పెళ్లి చేసుకుంటారా? ఎవరో చేసిన దానికి నన్ను శిక్షిస్తున్నారా? అసలు ఆ రోజే ఎందుకు నువ్వు ఇలా చేశావని నన్ను ఒక్క మాట అన్నా అనొచ్చుగా, అప్పుడే అన్ని నిజాలు తెలిసిపోయేవి. మీరు ఒక్క మాట చెప్పకుండా నా నుండి దూరం అయ్యారు. ఇప్పుడు నేనేం చేయాలి? మీరు పెళ్ళి కూడా చేసుకుంటానంటున్నారు అంటే నన్ను వద్దు అని బలంగా అనుకున్నారు అంతేగా. ఏ ధైర్యంతో నేను శ్రావణితో అలా మాట్లాడానో ఆ ధైర్యం నాలో ఇప్పుడు లేదు. మీరు ఒక్కసారి అనుకుంటే ఎవరేం చెప్పినా వినరు. ఇంకా మనం విడిపోక తప్పదా హర్ష గారు అన్న మాట మనసును నిలవగానే ఎంత ఆపుతున్నా ఏడుపు ఆగడం లేదు. అమ్మా అన్న మాటకు కళ్ళు తెరిచి నివి అంటూ పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకుంటుంది.
అమ్మా ఇక్కడేం చేస్తున్నావు ఇంట్లో ఉండకుండా? నువ్వేం చేస్తున్నావు నివి? స్కూల్ నుంచి ఎప్పుడొచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఇంటికి రాగానే నువ్వు లేవు. అందుకే నేను నా చాక్లెట్ని కలవడానికి వచ్చాను. అవునా? ఎక్కడ నీ ఫ్రెండ్? ఇప్పుడే నాకు ఐస్ క్రీమ్ ఇప్పించి వెళ్ళిపోయాడు. నేను వెళ్తుంటే నీ కార్ చూసి మళ్ళీ లోపలికి వచ్చాను. అమ్మ చూసావా నా ఫ్రెండ్ ఎంత మంచోడో? నాకు రోజు ఇలానే కొనిపిస్తూ ఆడిస్తూ ఉంటాడు. చాలా మంచోడు. జానకి నివి మాటలు వింటూ ఉంది. అమ్మా, మా నాన్న కూడా నన్ను ఇంటే ఆడించేవాడా? నాతో ఇలానే ఉంటాడా? అసలు మా నాన్నకి నేనంటే ఇష్టమేనా? అప్పటి వరకు నార్మల్గా ఉన్నా ఇంకా తన వల్ల కావడం లేదు. నివిని దగ్గరికి తీసుకొని తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని, నివి నీకు తెలుసా మీ నాన్నకు నువ్వంటే ఎంత ప్రేమో తెలుసా? నువ్వన్నా నేనన్నా మీ నాన్నకు చాలా ప్రేమ. నువ్వు పుట్టకముందే మీ నాన్న నీకు పేరు కూడా పెట్టుకున్నాడు. అంత ఇష్టం నివి నువ్వంటే మీ నాన్నకి. రోజు నీ గురించే మాట్లాడేవాడు. నీతోనే ఇలా ఆడుకోవాలి అలా ఆడుకోవాలని మాట్లాడేవాడు. మా ప్రేమ నివేదితకు గుర్తుగా నీకు నివేదిత అని పేరు పెట్టుకున్నారు. అంత ఇష్టం బంగారం నువ్వంటే మీ నాన్నకి. మరెందుకమ్మా నాన్న నా కోసం ఒక్కసారి కూడా రాలేదు? అసలు నువ్వు ఉన్నావనే నిజం కూడా మీ నాన్నకు తెలియదు కదా బంగారం. ఒకవేళ నిన్ను చూసినా నువ్వే తన కూతురని నమ్ముతాడా? లేకపోతే నిన్ను కూడా నాలాగే దూరం చేసుకుంటాడా? లేదు, ఆయన ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఖచ్చితంగా నీ పుట్టుకే ప్రశ్నిస్తాడు. ఆ మాట వినడం నా వల్ల కాదు నివి. మీ నాన్న నీకు పక్కనే ఉన్నా నిజం చెప్పలేని తల్లిగా మిగిలిపోతున్నా. అమ్మా, ఏంటి నువ్వేం మాట్లాడవు? అమ్మా, నివి లేట్ అయింది కదా, మనం ఇంటికి వెళ్దాం అంటూ నివిని తీసుకొని బయటికి వెళ్తుంది. అప్పుడే కారులో ఉన్న తన ఫోన్ రింగ్ అవ్వడం చూసి, అప్పటికే ఏసీపీ నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉండడంతో లిఫ్ట్ చేసి, ఏసీపీ గారు ఫోన్ కారులో మర్చిపోయాను, సారీ అని చెప్పి విషయం ఏంటని అడిగి వాడికి ట్రీట్మెంట్ ఇప్పించి వదిలేమని చెప్తుంది. మహేష్, ఎంత చేశావు? కోపంలో ఉన్న నా చెల్లిని వాడుకున్నావు. ఇంత చేసిన మిమ్మల్ని ఏం చేయలేకపోతున్నా. నా నీడను కూడా భరించలేని విధంగా నా భర్త మనసు మార్చేశారు. అమ్మా, పద ఇంటికి వెళ్దాం. ఆలోచనలు పక్కకు పెడుతూ కారు స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్గా ఉంది కదా, క్లారిటీ ఇవ్వడానికేగా నేనున్నది. మహేష్ దగ్గర నుంచి వచ్చిన జానకి నేరుగా శ్రావణి దగ్గరికి వెళ్ళి శ్రావణిని నిలదీసి అక్కడి నుంచి హర్ష దగ్గరికి వెళ్ళి హర్ష కోసం వెయిట్ చేస్తూ హర్ష పెళ్లి చేసుకుంటున్నానని చెప్పడంతో నేరుగా అక్కడి నుంచి పార్కుకి వెళ్ళిపోయి అక్కడే ఆలోచిస్తూ ఉండి నివి రావడంతో స్పృహలోకి వస్తుంది. నేనే మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేసేలా కొంచెం సీన్స్ ముందుకి వెనకది ముందుకి పెట్టాను. క్లారిటీ వచ్చిందిగా, డౌట్ వస్తే అడగండి. ఇంకా హర్షకి ఒక నిజం తెలిసే టైం వచ్చింది. కానీ ఆ నిజం ఏంటబ్బా, తెలుసా మీకేమన్నా? ఎపిసోడ్ని చూశారు కదా. ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, అలాగే మీ డౌట్స్ కొన్ని రివీల్ అయినట్టు అని అనిపిస్తుంది. ఇక మరి తారాని హర్షిత్ పెళ్లి చేసుకుంటాడా? జానకి హర్షిత్కి నిజం చెప్తుందా? అలాగే నివి తన కూతురని హర్షిత్కి నిజం తెలుస్తుందా అనేది ఇక రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.